హన్మకొండ జిల్లా హన్మకొండ ప్రెస్ క్లబ్లో మీట్ ది ప్రెస్లో కడియం కావ్య కామెంట్స్. వరంగల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం కోసం కృషి చేస్తా. హైదరాబాద్ వరంగల్ భూపాలపల్లి ఇండస్ట్రీ ఏరియాగా మార్చడానికి ప్రయత్నం. ఐఏఏ వరంగల్లో ఏర్పాటుకు కృషి. ఐటీ హబ్ ఏర్పాటు చేసే నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పిస్తా. విభజన హామీల్లో భాగంగా కాజీపేట రైల్వే కోచ్ సాధనకు కృషి. ప్రభుత్వ పాఠశాల ఆసుపత్రులలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తా. మహిళా సాధికారతకు నైపుణ్యం శిక్షణ తరగతులు ఏర్పాటు చేస్తా. 35 ఏండ్ల తర్వాత మహిళలకు అవకాశం ఇచ్చింది. మహిళా మనులు ఆశీస్సులు ఇవ్వాలి. హిందీ, ఇంగ్లీష్, తెలుగు భాషలపై పట్టు ఉంది. ప్రజా సమస్యలు పార్లమెంటులో లేవనెత్తి పరిష్కారం కోసం కృషి. పార్టీల అవసరాల మేరకు చేర్చుకోవడం జరుగుతుంది. ఇక్కడికి ఈరోజు రావడము, మీ అందరినీ కలవడము, ఒకటేసారి ఇంతమందిని చూడడం కూడా చాలా సంతోషం కలుగుతుంది. దానికి నేను వరంగల్ లోక్సభ అభ్యర్థిగా నన్ను ప్రకటించినటువంటి అక్కడ జాతీయ నాయకత్వం అయినటువంటి సోనియా గాంధీ గారు కానీ, ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే గారు, అలాగే రాహుల్ గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి, ఇక్కడి రాష్ట్ర నాయకత్వం పిసిసి ప్రెసిడెంట్ మన సీఎం రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు వట్టి విక్రమార్క గారికి, మరియు ఇక్కడున్న మంత్రులు కొండా సురేఖ గారు కానీ, అలాగే సీతక్క గారు కానీ, మన శాసనసభ్యులందరికీ కూడా, మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినందుకు. అదేవిధంగా అందరూ కూడా ఈ ఎన్నికల టైంలో ప్రతి ఒక్కరు కూడా నాకు సహకరిస్తున్నారు, ఆడబిడ్డగా ఆశీర్వదిస్తున్నారు. అయితే నేను మొదటిసారి మా నాన్నగారు ఎమ్మెల్యే అయినాక 8th క్లాస్ వరకు నేను ఇక్కడే చదువుకున్నాను. తర్వాత హైదరాబాద్ వెళ్ళి అక్కడ మెడిసిన్ పీజీ చేశాక మళ్ళీ వరంగల్ రావడం జరిగింది. 2014 నుంచి కూడా మళ్ళీ నేను ఇక్కడే ఉన్నాను. ఇక్కడే అనేక చోట్ల వైద్యురాలుగా పనిచేశాను. అదేవిధంగా నాకు గవర్నమెంట్ జాబ్ రావడం జరిగింది 2018లో. మొన్న 2023 నవంబర్లో నేను రిజైన్ చేయడం జరిగింది. సో ఆల్మోస్ట్ 6 ఇయర్స్ నేను ఒక ప్రభుత్వ వైద్యురాలిగా సేవలు అందించడం జరిగింది. అందులో ముఖ్యంగా నాది పెథాలజీ కాబట్టి కరోనా టైంలో ఏ ఒక్క రోజు కూడా మిస్ కాకుండా అప్పుడు జరిగిన ప్రభుత్వ హాస్పిటల్లో జరిగిన పరీక్షలే కాబట్టి కరోనా పరీక్షలు, అందులో నేను ముఖ్య పాత్రగా నేను ఒక మెయిన్ డాక్టర్గా నేను అక్కడ ప్రతిరోజు వెళ్ళడం జరిగింది. సో అప్పుడు కరోనా టైంలో కూడా సేవలు చేయడం జరిగింది. అదేవిధంగా కడియం ఫౌండేషన్ స్థాపించి 2016 నుంచి కూడా మహిళలకి మరియు పేద బాలబాలికలకి హెల్త్ పైన, విద్య పైన, మరియు మహిళలకు వచ్చేసరికి గర్భిణీ స్త్రీలకి రక్తహీనత రాకుండా వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి అని చెప్పడంతో పాటు న్యూట్రిషన్ కిట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నేను పేద బాలికలకి రెసిడెన్షియల్ స్కూల్స్కి, కేజీబీవీస్కి వెళ్ళి అక్కడ ఆల్మోస్ట్ దాదాపు 10,000 మంది బాలికల్ని చేరుకొని 1,00,000 శానిటరీ నాప్కిన్స్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరిగింది. వాళ్ళకి మెన్స్ట్రల్ హైజీన్ మీద అవేర్నెస్ ఇవ్వడం జరిగింది. అట్లాగే ఇక్కడ మన వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి మెంటల్లీ ఛాలెంజ్డ్ స్కూల్స్ అన్నిటినీ కూడా మేము ఆల్మోస్ట్ దత్తత తీసుకున్నట్టే ప్రతి సంవత్సరం కూడా వాళ్ళకి ఆర్థికపరమైన మరియు ఇతర రకంగా ఏ రకంగా అయినా కూడా సహాయ సహకారాలు అందిస్తూ వాళ్ళకు తోడుగా ఉన్నాము. ఇంకొక పని, ముఖ్యమైన పని కడియం ఫౌండేషన్ చేస్తుంది ఏంటంటే, మేము చదువుని నమ్ముకున్నాం. చదువుకున్న కుటుంబంలో నుంచి వచ్చిన వాళ్ళైతే కుటుంబాన్ని అంతా కూడా బాగు చేస్తారు అన్న ఉద్దేశంతో, సొసైటీని కూడా బాగు చేస్తారన్న ఉద్దేశంతో ఎవరైతే మన దగ్గరికి వచ్చి పేద విద్యార్థులు, ప్రతిభ గల విద్యార్థులు ఫీజులు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మెడిసిన్ కానీ, డిగ్రీ కానీ, ఇంజనీరింగ్ కానీ వారందరికీ కూడా మనము సంవత్సరానికి ఒక 20-25 మంది నుంచి ఫీజు కట్టడం జరుగుతుంది. ఈ విధంగా నేను సోషల్ యాక్టివిటీస్ చేయడం జరిగింది. ఇకపోతే ఇప్పుడు నా రాజకీయ జీవితం ఎలా ప్రారంభమైందంటే, మీకు అందరికీ తెలుసు, మొన్న నాకు టికెట్ ఇవ్వడం జరిగింది వరంగల్ కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థిగా. తర్వాత అప్పటి నుంచి కూడా నేను అనేక మన శాసనసభ్యులందరి సహకారంతో నియోజకవర్గాలు, మండల స్థాయి మీటింగ్లు అన్నీ అటెండ్ అవ్వడం జరిగింది. పార్టీకి ఒక మేనిఫెస్టో ఉంది. అది కేంద్రంలో మనము చూసుకున్నట్టయితే 5 న్యాయ్ 25 గ్యారంటీ అన్న పేరుతోటి మనకి వచ్చింది. అందులో ప్రతి ఒక్క వర్గానికి న్యాయం చేకూరే విధంగా మహిళలకి, తర్వాత యువకులకి, తర్వాత సమన్యాయం, అట్లాగే శ్రామికులకి, రైతులకి, ఇట్లా ఏ వర్గాన్ని కూడా విస్మరించకుండా
ఒక మంచి మెసేజ్ తోటి రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు భారత్ జోడో యాత్రలో నఫరత్ కే బాజార్ మే మొహబ్బత్ కే ఫుల్ బాటో అని. ఏదైతే విద్వేషపూర్వకమైన వాతావరణంలో ప్రేమను పంచుతామన్న నానుడితోటి ఆయన ముందుకెళ్తున్నారు అంటే అంతకంటే గొప్ప విషయం ఇంకోటి లేదు. ఒక ప్రధానమంత్రి అభ్యర్థి ఈ విధంగా దేశాన్ని బాగుపరుచుకుందాము, ప్రేమను పంచుదాము అన్నాక దేశం ఎట్లయినా ప్రగతి పదంలో నడుస్తుందని నేను ఒక కాంగ్రెస్ వాదిగా, కాంగ్రెస్ అభ్యర్థిగా నమ్ముతున్నాను. అదేవిధంగా ప్రజలకి కూడా ఇదే మాటను నేను చేరవేస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, నేను కూడా పర్సనల్గా ఒక మేనిఫెస్టో తీశాను. నేను ఆల్మోస్ట్ 25 ఏళ్ళ నుంచి వరంగల్లోనే ఉండడం వల్ల నాకు వరంగల్ మీద సంపూర్ణ అవగాహన ఉంది. ఇక్కడ అనేక సమస్యలు నేను ఎప్పుడో చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, వర్షం పడితే మన ఇళ్లలోకి నీరు రావడం జరుగుతుంది అనేక ప్రాంతాల్లో, మురికి నీళ్ళైనా కానీ లేకపోతే రోడ్డు మీద నీళ్ళైనా కానీ. సో అవి అనేక ఇబ్బందులు, అనేక వ్యాధుల్ని, చాలా నష్టం కూడా జరుగుతుంది ఆ ఇళ్లలో నీరు వచ్చిన వాళ్ళకి. కాబట్టి ఫస్ట్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ని డెవలప్ చేయాలి అన్నది ముఖ్య ఉద్దేశము. అదేవిధంగా వరంగల్ హైదరాబాద్కి ఏమాత్రం తీసుకోని నగరం. మన దగ్గర ఖనిజ సంపదలు ఉన్నాయి, నీటి వనరులు ఉన్నాయి, విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి, మెడికల్ కాలేజ్ ఉంది, హాస్పిటల్స్ ఉన్నాయి. మన దగ్గర జాతీయ హోదాకి అర్హత సాధించగల ఒక సమ్మక సారక జాతర ఉంది, ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇట్లా ఈ విధంగా చూసుకుంటే బొగ్గు గనులు ఉన్నాయి. మనము ఎందులోనూ కూడా తీసిపోము. మనము కనుక హైదరాబాద్, వరంగల్ మరియు భూపాలపల్లి నేషనల్ హైవేలో ఒక ఇండస్ట్రియల్ కారిడార్ లాంటిది ఏర్పాటు చేసుకుంటే సబ్సిడీలతోటి మనం కొత్త ఇండస్ట్రీస్ తెచ్చుకోగలిగినట్లయితే వరంగల్ని యువతకి చాలామందికి ఉపాధి కలిగించే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. ఎందుకంటే భూపాలపల్లిని ఒక గొప్ప పారిశ్రామిక కేంద్రంగా కూడా మనం తయారు చేసుకోవచ్చు, భూపాలపల్లి పరకాలని. ఎందుకంటే అక్కడే గోదావరి ఉంది, బొగ్గు గనులు ఉన్నాయి, విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి. కాబట్టి దానికి అనువైన ప్లేస్ అది. అదేవిధంగా మనకి ఇక్కడ ఒక ఎన్ఐటి ఉంది, ఒక కేఎంసి ఉంది, కాకతీయ మెడికల్ కాలేజ్ ఉంది, ఒక కాకతీయ యూనివర్సిటీ ఉంది. అదేవిధంగా కాలోజీ హెల్త్ యూనివర్సిటీ కూడా ఇక్కడికి తీసుకొచ్చారు. కాబట్టి దాంతోపాటు తెలంగాణకి రావాల్సిన ఇతర ఏ విద్యా సంస్థలైనా కూడా వరంగల్లో పెట్టడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అందులో భాగంగా తెలంగాణకి రావాల్సిన ఐఐఎం ఏదైతుందో అది వరంగల్కి తేవడానికి నేను ప్రయత్నిస్తాను. తర్వాత మనందరికీ తెలుసు, ఇక్కడున్న దేవాదుల ప్రాజెక్టు కానీ, శ్రీరామ్ సాగర్ మొదటి 2వ దశ కానీ, తర్వాత కాకతీయుల రాజుల గొలుసు కట్టు చెరువులు కానీ, ఈ విధంగా చూసుకుంటే మన దగ్గర నీటి సంపద బాగానే ఉంది. అదేవిధంగా మనం దేవాదుల 3వ దశ చేసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా ప్రతి ఎకరానికి కూడా మనం నీరు అందించే విధంగా మన వరంగల్ లోక్సభ పరిధిలో మనకి చాలా అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక అభ్యర్థిగా నేను రేపు పొద్దున ఎంపీగా గెలిచినట్లయితే ప్రతిదీ కూడా పరిష్కరించే సమస్యలే ఇవి. ఏవో ఆకాశాన్ని ఉన్న సమస్యలు ఏం కావు. మన చేతిలోనే ఉంది, మన చేతిలోనే అభివృద్ధి ఉంది. కాబట్టి మనము ఇవన్నీ చేసుకోవడానికి కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఐటీ హబ్, మనకందరికి తెలుసు హైదరాబాద్ అంతా ప్యాక్ అయిపోయింది ఇప్పుడు ఐటీ కంపెనీస్ తోటి కానీ ఇతర కంపెనీస్ తోటి కానీ. అదేవిధంగా మనం అంతకుముందు అనుకున్నాం హైదరాబాద్ తర్వాత 2వ రాజధానిగా వరంగల్ ఉంది. అట్లాంటి వరంగల్కి కూడా మనము అనేక ఐటీ కంపెనీస్ కనుక తీసుకొచ్చినట్టయితే ఇక్కడ పిల్లలకి చాలామందికి ఉద్యోగ అవకాశాలు కూడా బాగుంటాయి. ఎందుకంటే ఇక్కడే చదువుకున్న పిల్లలు చాలామంది ఉన్నారు. వాళ్ళు సపరేట్గా హైదరాబాద్కి వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేయాల్సిన అవసరం లేదు, బెంగళూరు వెళ్ళాల్సిన అవసరం లేదు, అమెరికా వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఈ విధంగా ఒక ఇండస్ట్రియల్ కారిడార్, ఒక ఐటీ హబ్ కానీ, తర్వాత ఒక ఎడ్యుకేషనల్ హబ్గా కూడా మనం డెవలప్ చేసుకోవచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నది మన విభజన హామీ చట్టంలో ఇచ్చింది ఏదైతే ఉందో అది మన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ. ఇక్కడ కనుక కోచ్ ఫ్యాక్టరీ వస్తే కూడా చాలామంది కాజీపేట అటు సైడ్ ఇంకా చాలా చోట్ల కూడా మనకి రైల్వే డివిజన్ కూడా ఉంది. మన కూడలిని ఉత్తర దక్షిణ కూడలిని కలిపే రైల్వే జంక్షన్ని డివిజన్గా ఏర్పాటు చేసుకోవాల్సిన టైంలో ఈ క్రూలింగ్స్ అన్నీ కూడా సికింద్రాబాద్కి తరలించడాన్ని కూడా ఎవరు అడ్డుకోలేకపోయారు. గత 10 ఏళ్ళుగా కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానీ, ఇటు రైల్వే డివిజన్ని కానీ, లేకపోతే ఒక ఇండస్ట్రీని కానీ మనకి ఎన్ని నిధులు ఇచ్చారో చెప్పలేదు, ఎన్ని ప్రాజెక్ట్స్ తెచ్చారో తెలీదు, ఏమి ఇండస్ట్రీస్ తెచ్చారో తెలీదు. కానీ మళ్ళీ ఓట్లు అడగడానికి మాత్రం వస్తున్నారు. సో ఇవన్నిటిపైన నేను
నాకు సంపూర్ణ అవగాహన ఉంది. ఇక్కడ నేను కడియం ఫౌండేషన్ పెట్టినప్పుడు విద్య వైద్యం మీద ఎంత ప్రత్యేక దృష్టి పెట్టానో అదేవిధంగా మహిళా అభ్యున్నతి గురించి కూడా అంతే ప్రత్యేక దృష్టి పెడతాను. ఎందుకంటే నేను ఒక మహిళను కాబట్టి మహిళల సమస్య మీద అధిక అవగాహన ఉంటుంది. అదేవిధంగా చేయాలన్న ఆరాటం కూడా మహిళలకి ఎక్కువ ఉంటుంది అని నేను చెప్తున్నాను. ఇంకా మన దగ్గర 24 గంటల కరెంటు సరఫరా కానీ, నీటి సరఫరా కానీ, తాగునీరు కానీ, సాగునీరు కానీ, అట్లాగే ఏదైనా కూడా ఏ సంక్షేమ కార్యక్రమాలైనా మన ప్రభుత్వం నుంచి రావాల్సిన, రాష్ట్రం నుంచి ఉన్న 6 గ్యారంటీలైనా, అటు కేంద్రంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి వచ్చే 5 న్యాయాలైనా సంపూర్ణంగా ప్రజలకు అందే విధంగా నేను కృషి చేస్తానని తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఒక డాక్టర్గా వచ్చినాను కాబట్టి ప్లస్ నేను కూడా స్వతహాగా చాలా అనేక ప్రభుత్వ పాఠశాలలు తిరగడం వల్ల కూడా అక్కడ మౌలిక సదుపాయాలు ఎట్లున్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లుందనేది నాకు అవగాహన ఉంది. కాబట్టి నా ఫస్ట్ ప్రయారిటీ గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్, అట్లాగే మహిళల మీద నేను దృష్టి పెడతాను. మనకున్న లెదర్ పార్క్ కానీ, టెక్స్టైల్ పార్క్లో కూడా మహిళలకి ఉపాధి కల్పించినట్లయితే, వాళ్ళకు ఒక స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్స్ ఇచ్చినట్టయితే వాళ్ళు స్వతహాగా కూడా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టుకొని వాళ్ళ సొంతంగా వాళ్ళు ఒక ఇండిపెండెంట్ ఉమెన్గా ఎదగడానికి అవకాశం ఉంది. మహిళగా నేను మహిళల అభ్యున్నతి కోరుకుంటాను. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు, ఒక సొసైటీ ఎదిగింది, ప్రోగ్రెస్ ఉంది అంటే అది మహిళల్లో ఉన్న అభ్యున్నతిని చూసే మనము దాన్ని ఒక స్కేలింగ్ ఇవ్వగలము అన్నది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినారు. కాబట్టి ఆయన వారసురాలిగా పే బ్యాక్ టు ద సొసైటీ అన్న ఒక ముఖ్యోద్దేశంతో నేను సేవా కార్యక్రమాన్ని ఎంచుకున్నాను, సేవా మార్గాన్ని ఎంచుకున్నాను. అందులో భాగంగానే నేను వైద్య వృత్తిలో వచ్చాను. కానీ వైద్యం చేయడంలో, వైద్య వృత్తిలో ఒక డాక్టర్గా కొన్ని వందల మందికి, వేల మందికి మాత్రమే నేను చేరుకోగలను. కానీ అది చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు. కానీ ఒక రాజకీయ నాయకురాలుగా ఒక ప్లాట్ఫామ్ ఉంటే లక్షల మందికి చేరుకోగలను అన్నది నేను కల్లారా చూశాను. ఏ విధంగా అంటే, నేను కడియం ఫౌండేషన్ స్థాపించి బాలికలకి శానిటరీ నాప్కిన్స్ ఇచ్చినప్పుడు ఒక డాక్టర్గా ఒక్క వ్యక్తిగా నేను 10,000 మందికి చేరుకొని 1,00,000 శానిటరీ నాప్కిన్స్ మాత్రమే ఇవ్వగలను. కానీ అదే ప్రాజెక్ట్ మా నాన్నగారు అప్పటి డిప్యూటీ సీఎం మరియు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నప్పుడు దాన్ని ఇంట్లో చర్చించుకొని, అమ్మాయిలు స్కూల్ డ్రాప్అవుట్స్కి కారణం ఈ మెన్స్ట్రల్ హైజీన్, అనారోగ్య సమస్యలు కూడా ఒక ఏజ్ వచ్చిన తర్వాత రావడానికి కారణం కూడా ఇదే ఇష్యూ అని చెప్పి మేము డిస్కస్ చేసుకున్నప్పుడు ఒకటే గవర్నమెంట్ స్కీమ్ లెక్క తీసుకొచ్చారు దాన్ని, హెల్త్ అండ్ హైజీన్ కిట్స్ పేరుతోటి. దాన్ని 6.5 లక్షల మంది బాలికలకి శానిటరీ నాప్కిన్స్ గవర్నమెంట్ తరఫున ఉచితంగా 1 సంవత్సరం 2 సంవత్సరాల పాటు ఇవ్వడం జరిగింది. ఆ లెక్కన చూసుకుంటే ఒక వ్యక్తి కంటే ఒక వ్యవస్థలో ఉండి పనిచేస్తే ఎక్కువ మందికి మనం ఉపయోగకరంగా ఉంటామని చెప్పి నమ్మినాను. కాబట్టి చిన్నప్పటి నుంచి రాజకీయ నేపథ్యంలో పుట్టి పెరిగి అదే వాతావరణంలో పెరిగిన దాన్ని కాబట్టి రాజకీయాలు ఎలా ఉంటాయో ప్రత్యక్షంగా చూసినాను. ఇప్పుడు నేను నిలబడ్డాను కాబట్టి ప్రతి దాంట్లో ఎంతో కొంత అవగాహన ఉంది. ఒకవేళ నాకు ఏదైనా తెలియకపోయినా కూడా నేను తెలుసుకొని పనిచేయాలన్న ఆలోచన, తర్వాత ఆ ఆశయం నాలో ఉంది. కాబట్టి మీరందరూ కూడా వరంగల్ లోక్సభ ప్రజలందరూ 35 ఏళ్ళ తర్వాత ఒక మహిళకు అవకాశం వచ్చింది. అంతకుముందు డాక్టర్ కల్పనాదేవి గారు ఎట్లయితే లోక్సభలో మెంబర్ అయ్యారో, పార్లమెంట్ మెంబర్, అదే తర్వాత 35 ఏళ్ళకి నాకు డాక్టర్ కడియం కావ్యకి అవకాశం వచ్చింది. కాబట్టి నేను వరంగల్ లోక్సభలో పరిధిలో ఉన్నటువంటి మహిళలందరినీ కూడా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. మీ సపోర్ట్, మీ ఆశీర్వాదం నాకు తప్పకుండా ఉండాలి. అదేవిధంగా ప్రతి ఒక్క వరంగల్ లోక్సభ పరిధిలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. తప్పకుండా మీ ఓటు హక్కును వినియోగించుకోండి. తప్పకుండా మే 13వ తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన డాక్టర్ కడియం కావ్య చేతి గుర్తుకి ఓటేసి గెలిపించి నన్ను అత్యధిక మెజారిటీతోటి గెలిపించుకొని మీ ప్రతినిధిగా, మీ గొంతుకగా, నాకు 3 భాషలు వచ్చు. నేను హిందీ, తెలుగు, ఇంగ్లీష్ 3 భాషల్లో మాట్లాడగలను. కాబట్టి పార్లమెంటుకి ఒక ఉన్నత విద్యావంతురాలు, ఒక బాగా చదువుకున్న అమ్మాయి, సమస్యలపైన ఉన్న అమ్మాయి, సమస్యలపైన అవగాహన ఉన్న అమ్మాయి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారసులుగా వస్తున్న అమ్మాయి, అంతకుముందు నుంచి కూడా పే బ్యాక్ టు ద సొసైటీ అన్న సూత్రాన్ని నమ్మిన దాన్ని. కాబట్టి కష్టపడ్డానికే వస్తున్నాను కానీ ఇంకా వేరే ఏ ఉద్దేశాలతోటి నేను రాజకీయాలకు రావట్లేదు. మొదటిసారిగా రాజకీయాల్లోకి వస్తున్నాను
కాబట్టి వరంగల్ ప్రజలందరూ కూడా మీ ఇంటి ఆడబిడ్డగా నన్ను దీవించండి. ఇంటి ఆడబిడ్డ ఎప్పుడైనా ఉన్న ఊరు సొంత ఇంటి బాగా కోరుతుంది. అదేవిధంగా నేను కూడా వరంగల్ ప్రజల క్షేమాన్ని కోరుకుంటూ మీ ముందుకు వస్తున్నాను. కాబట్టి మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించి పార్లమెంట్కి పంపించాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్. ఎప్పుడైనా కూడా కొన్ని అవసరాలు ఉంటాయి. వాళ్ళు ఏ ఒక్క సీటు కూడా వదులుకోవాలని అనుకోరు. నేను ఫస్ట్ కార్యకర్తగా జాయిన్ అయినాకనే నాకు తర్వాత టికెట్ ఇవ్వడం జరిగింది. అంతేగాని నాకు టికెట్ ఇచ్చినాక నేను పార్టీలో చేరలేదు. సో నేను కార్యకర్తని ముందు, తర్వాతే నాకు టికెట్ వచ్చింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే వాళ్ళు చేయించుకున్న సర్వేలు లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న సమాచారం ప్రకారం వాళ్ళు ఎవరికైతే బాగుంటుంది అని ఆలోచించుకున్నప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేలను పిలుచుకుని మాట్లాడుకున్నారు. కార్యకర్తలకు ఆల్రెడీ ఒక మెసేజ్ పంపించారు. వాళ్ళందరూ ఓకే అనుకున్నాకనే నాకు టికెట్ ఇవ్వడం జరిగింది, నన్ను పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. నేను బీఆర్ఎస్లో 2015లోనో చేరినా. అప్పుడు మెంబర్షిప్ తీసుకున్నాను. ఒక నిమిషం, మెంబర్షిప్ తీసుకున్నాను. కానీ 2018లో నేను గవర్నమెంట్ జాబ్లో జాయిన్ అయినాక ఆ మెంబర్షిప్ మళ్ళీ నేను రెన్యూవల్ చేయించుకోలేదు. ఒక 5 years వరకు నేను మళ్ళీ ఏ పార్టీలో లేనట్టే, కానీ కొన్ని మీటింగ్స్ అటెండ్ అయినా. అంటే నేను గవర్నమెంట్ ఎంప్లాయీని కదా. తర్వాత నేను నవంబర్లో రాజీనామా చేసినాక మా నాన్నగారి కోసం ప్రచారం చేసిన. అంటే అప్పుడు అది టీఆర్ఎస్ కార్యకర్తగానే చేసిన కదా. మా నాన్నగారి కోసం ప్రచారం చేసిన నేను. చిన్న అష్యూరెన్స్, గతంలో మీ ఫాదర్ డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు కూడా బాలికలకు సంబంధించి నేషనల్ హైజీనిక్ దానికి సంబంధించి బాగా ట్రై చేసుకున్నాం. కావ్యనే నాకు చెప్పింది ఈ ప్రాబ్లం బాగా ఉంది. అదేవిధంగా ఒక అష్యూరెన్స్ మీరు ఒక డాక్టర్గా నేను కూడా చూశాను. అంతకుముందు మనకి అమెరికా, యుఎస్ కానీ యూకేలో కానీ ఎక్కువ సైకాట్రిక్ పేషెంట్స్ ఉంటారు అనే భావనలో ఉన్నాము. కానీ కరోనా వచ్చిన తర్వాత ఎంత ఫిజికల్ హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారో అంతగా మెంటల్ హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేయరు ఎవరు. ఒక జ్వరం వచ్చినప్పుడు కనిపిస్తుంది మనిషికి, కానీ మానసిక ఇబ్బంది ఉన్నప్పుడు ఆ మనిషి మాత్రమే సంఘర్షణకు లోనవుతాడు, తను మాత్రమే ఇబ్బంది పడతాడు. దొంగచాటుగా ఒక్కొక్కసారి ఎడిక్షన్స్కి బానిస అవ్వచ్చు. ఆల్కహాల్ కానీ డ్రగ్స్ అయితే ఇప్పుడు ఎంత కామన్ అయిపోయినాయి అంటే కొన్ని పెద్ద పెద్ద స్కూల్స్లో స్కూల్ పిల్లలకి డ్రగ్స్ అందడం జరుగుతుంది. ఫస్ట్ అది పెద్ద సబ్జెక్ట్, సపరేట్ సబ్జెక్ట్. ఇంకొకటి మీరు అన్నట్టు డిఅడిక్షన్ సెంటర్స్. అసలు వర్ధనపేట లాంటి చిన్న సిహెచ్సిలో కూడా ఒక సైకియాట్రీ డిపార్ట్మెంట్ ఉంది. మన రాష్ట్రంలో కూడా ఈ సైకియాట్రీ కానీ లేకపోతే సైకాలజీ కౌన్సిలర్స్ ఉన్నారు. వాళ్ళు ప్రభుత్వ హాస్పిటల్స్లలో వాళ్ళకి పొజిషన్స్ ఉన్నాయి. వాళ్ళకి ఏమంటారు, డాక్టర్గా పొజిషన్స్ ఉన్నాయి. వాళ్ళు వారానికి 3 days రావడము, అక్కడ వాళ్ళని ఆల్రెడీ అక్కడ ఆశా వర్కర్స్కి కానీ అంగన్వాడీ సెంటర్స్లో కానీ మీ ఊర్లలో ఎవరైనా కొంచెం మానసికంగా బాగాలేరు, ఇబ్బందులు పడుతున్నారు అన్నప్పుడు వాళ్ళని అక్కడ తీసుకురావాలనే ఆల్రెడీ రూల్ ఇచ్చాము. అంటే ఒక ఆర్డర్ ఉంది. వాళ్ళు వచ్చి అక్కడ మన హాస్పిటల్స్లలో చూయించుకోవచ్చు. కానీ ఇదేంటంటే ఈ మెంటల్ హెల్త్ విషయంలో ఒక స్టిగ్మా, ఈ రుగ్మత అనేది మన సమాజం యాక్సెప్ట్ చేయట్లేదు. కాబట్టి దాన్ని చాలా సీక్రెట్గా ఉంచుతున్నారు ఇంకా చాలామంది కుటుంబాలు. అట్లా కాకుండా అట్లా సఫర్ అయ్యే వాళ్ళని ఎవరినైనా కూడా ఓపీ బేసిస్, ఒక్కసారి ఓపీ ఉన్న చోట ఐపీ పెట్టడం పెద్ద ఇబ్బంది ఏమీ కాదు. సో అట్లా ఈ సమస్య గురించి కూడా నేను ఆలోచిస్తాను. కానీ అందరికి తెలియాల్సిన విషయం ఏంటంటే గవర్నమెంట్ ఆల్రెడీ సైకియాట్రిక్ డాక్టర్స్కి పొజిషన్స్ ఉన్నాయి హాస్పిటల్స్లలో, సైకాలజీ కౌన్సిలర్స్ వస్తున్నారు. ఈ డిఅడిక్షన్ సెంటర్స్ ఏవైతున్నాయో అవి ఇంకొంచెం పటిష్టం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అట్లాగే ఓపీ బేసిస్ ఉన్న కాడ ఐపీ చేయడం పెద్ద ఇబ్బంది ఏం కాదు. నేను ఒక డాక్టర్ని కాబట్టి ఆల్మోస్ట్ అన్ని సబ్జెక్ట్స్ పైన, అన్ని సమస్యల పైన నాకు అవగాహన ఉంది. అందులో ప్యాథాలజీ అంటేనే ఒక మదర్ సబ్జెక్ట్ అన్నిటికీ. కాబట్టి నేను వీటిపైన కూడా తప్పకుండా ఆలోచించి నేను నిర్ణయం తీసుకొని మనము ముందుకెళ్తాం. మేము అంతకుముందు లేఖలో పేర్కొన్నట్టుగానే ఏదైతే లేఖలో పేర్కొన్నానో అవన్నీ అక్షర సత్యాలే, 100% నిజం. అది మనకి ఇక్కడ మేము
ఖచ్చితంగానే చేద్దాము బీఆర్ఎస్ నుంచి అన్నట్టే ఉండిపోయినాము ఆఖరి వరకు. కానీ మాకు రాను రాను పరిస్థితి అసలు ఏం బాగాలేదు. ఇక్కడ ఎవరు కూడా కోఆపరేట్ చేస్తలేరు. ఒక సమావేశానికి రమ్మంటే రావట్లేదు, ఒక ప్రణాళిక చేసుకుందామంటే రావట్లేదు అని తెలిసినప్పుడు ఇక్కడ నుంచి చేయడం వద్దులే. ప్లస్ అప్పుడే కొత్తగా మీ అందరికీ తెలుసు, అప్పుడే లిక్కర్ స్కామ్లో కవితక్క అరెస్ట్ అవ్వడం కానీ, ఫోన్ ట్యాపింగ్ కానీ, పెద్ద పెద్ద పేపర్లలో ఫ్రంట్ పేజీలలో అంతకుముందు ఎమ్మెల్యేలు ఉన్న పీఆర్ఎస్ వాళ్ళు మీద కబ్జా కేసులు ఇవన్నీ రావడం జరిగింది. మీరు అందరూ చూశారు. మామూలు ప్రజల కంటే మీకు అందరికీ ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంది ఈ విషయంలో. అట్లాంటప్పుడు కొత్తగా వస్తున్నాను, ఒక ఉన్నత విద్యావంతురాల్ని, ఒక మంచి పార్టీ నుంచి రావాలి, లేదా ఈ పార్టీ నుంచి మనకు వద్దు, ఇప్పుడు మనం ఆగుదామని చెప్పి ఆగడం జరిగింది. అప్పటికి మేమేం పార్టీ రాజీనామా చేయలేదు, అయినా కూడా మా మీద నిందలు మోపడం జరిగింది. ఎవరైతే వచ్చి మనం సమావేశం పెట్టుకుందామంటే రాను వాళ్ళందరూ కూడా మూకుమ్ముడిగా నెక్స్ట్ డేనే అందరూ కలిసికట్టుగా కూర్చొని మా మీద లేనిపోని నిందలన్నీ వేశారు. 10 ఏళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు మంచోళ్ళమైనాము, బయటికి రాగానే చెడ్డోళ్ళమైనాము. కాబట్టి మేము కూడా మనస్తాపానికి గురైనాము, వద్దనుకున్నాము, బయటకు వచ్చేసినాము. ప్లీజ్ కొద్దిగా వెనుక ఉన్న వాళ్ళు సైలెంట్గా ఉంటే క్వశ్చన్ అడిగే వరకు మేడంకి అర్థమవుతుంది. ప్లీజ్ ఒక 5 minutes. ఇప్పుడు లిక్కర్ స్కామ్ అయినా, ఫోన్ ట్యాపింగ్ అయినా ఫ్రెష్గా ఉన్న కేసెస్. ఓటుకు నోటు కేసు అనేది అయితే ఇప్పటిది కాదు. దాని గురించి అప్పుడు ప్రజలకేంటి, ఇప్పుడు ఏం జరుగుతుందన్నదే ఇంపార్టెంట్. అంతకుముందు ఏం జరిగిందన్నది వాళ్ళు ఆల్మోస్ట్ మర్చిపోతారు, లేదా కోర్టు చూసుకోవాల్సిన పనులు కోర్టు చూసుకుంటుంది. కానీ ఇక్కడ ఒక వ్యక్తి మీద వచ్చినా కూడా ఇందులో ప్రతి ఒక్కరి మీద ఒక కేసు వస్తుంది కదా. ఫోన్ ట్యాపింగ్ అని ఏదైనా అదొకటే కాదు, సరే అవన్నీ ఒకటి, మనకి కూడా వీళ్ళెవరు సహకరిస్తలేరనే కదా బయటకు వచ్చేసింది. మరి ఎందుకు అరెస్ట్ చేశారు కవితక్కని? అదే లిక్కర్ స్కామ్ ఒకటైతే జరిగింది. ఒక మహిళగా, ఒక మాజీ ముఖ్యమంత్రి కూతురుగా, ఇప్పుడు నేను కూడా ఒక మహిళగా వెళ్తాను, ఎక్కడికి వెళ్ళినా కూడా ఫస్ట్ ఒక మాట అంటారు, ఈ స్కూల్ దగ్గర ఉన్న వైన్స్ తీసేయండి, అది తీసేయండి, ఇది తీసేయండి అని. అట్లా అడిగే వాళ్ళ దగ్గరికి నేను ఇప్పుడు ఓటు అడగడానికి వెళ్ళినప్పుడు అంతెందుకు, మేము ధర్నా చేసిన రోజే మమ్మల్ని అందరూ అనుకుంటా వెళ్ళారు కదా, ఏం గొప్ప పని చేసిందని మీరు ధర్నా చేస్తున్నారని. మరి ప్రజల మద్దతు మన దగ్గర లేనప్పుడు మనం ఏం చేస్తాం? వాళ్ళు ఎవరు యాక్సెప్ట్ చేస్తలేరు కదా లిక్కర్ స్కామ్ని. అసలు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎవరో ఎవరికి తెలీదు. ఆయన ఇక్కడ అయినా కూడా కాదు. కానీ రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు ప్రకారం ఎవరు ఎక్కడి నుంచి అయినా పోటీ చేయొచ్చు. అసలు చెప్పాలంటే బీఆర్ఎస్, బీజేపీ మేము అక్కడ ఉన్నప్పుడు ఒకరోజు సమావేశం అయినప్పుడు బీఆర్ఎస్ వాళ్ళే చెప్పారు, మాకు ఇంకా ఆరూరు రమేష్ ఫోన్ చేస్తున్నాడు, మాకు అండర్లైన్గా సపోర్ట్ చేయమని అడుగుతున్నారని సాక్షాత్తు హరీష్ రావు గారి ముందే చెప్పారు. అప్పుడు కూడా అన్నారు ఏమని అంటే, మీరు ఎత్తకండి ఫోన్లు అని. మరి అట్లాంటప్పుడు ఇప్పుడు నేను కూడా బయటకు వచ్చేసాను. ఇప్పుడు ఇంకేం జరుగుతుంది? అసలు అనామకుడిని బీఆర్ఎస్ క్యాండిడేట్గా అనౌన్స్ చేశారు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే. బీజేపీ వాళ్ళని ఎందుకు గెలిపించుకోవాలనుకుంటున్నారు బీఆర్ఎస్ వాళ్ళంటే, వాళ్ళకి చాలా అవసరాలు ఉన్నాయి. వాళ్ళ మీద కేసులు పడొద్దు, ఫోన్ ట్యాపింగ్లో ఇష్యూలలో ఎవరు అరెస్ట్ అవుతారో తెలియదు, లిక్కర్ స్కామ్ నుంచి కవితక్క బయటికి రావాలి, ఇట్లాంటి అన్ని అవసరాలు బీఆర్ఎస్కి బీజేపీ నుంచి ఉన్నాయి. కాబట్టి వాళ్ళిద్దరు ఒకటైన్లు. వాళ్ళు అంతకుముందు బీజేపీ అభ్యర్థి కూడా అందరు కలిసి చేసిన దందాలే కదా. అంటే ఆయనకైనా గొప్ప అని ఊహించుకోవడంలో తప్పులేదు, ఎవరికి వాళ్ళు గొప్ప అనుకోవడంలో తప్పులేదు.
అసలు వాళ్ళ పక్క కాలనీలో కూడా తెలియదు ఆయన ఎవరు అన్నది. ఇక్కడ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ మా సీఎం గారు 3 సార్లు వచ్చారు, మన సీఎం గారు 3 సార్లు వచ్చారంటే అది వాళ్ళ బాధ్యత. పార్టీని గెలిపించుకోవాలి. ఎందుకంటే ఎట్లయినా రీజనల్ పార్టీలో గెలుపు ఓటములు చాలా తక్కువ, ఎవరు పట్టించుకోరు లోక్సభ విషయంలో. కానీ కాంగ్రెస్ బీజేపీ మధ్యలోనే కదా ఉన్న పోటీ. ఆ పోటీ కోసమే వాళ్ళు వాళ్ళ పార్టీ విధానాలు చెప్పుకోవడానికి, వాళ్ళ పార్టీ అభ్యర్థి గురించి ప్రచారం చేసుకోవడానికి వచ్చారు. అందులో తప్పేం లేదు. మేము నిలబెట్టడానికే వచ్చినాం. ఇప్పుడు సుడిగాలిలో వచ్చినటువంటి పార్టీ ఎలా నిలబడుతుంది, మిమ్మల్ని ఎలా గెలిపిస్తుంది? అదే అందరూ కాంగ్రెస్ గాలి అనుకున్నారు, కానీ ఇది గాలి కాదు, సునామీ అని లోక్సభ ఎన్నికల్లో తెలుస్తుంది ఒకటి. ఇంకొకటి ఏంటంటే బీఆర్ఎస్ మొత్తం కూడా గ్రామ స్థాయిలో కానీ తర్వాత మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో ఆల్మోస్ట్ అంతా ఖాళీ అయిపోయింది. ఏదో 5 to 10% మాత్రమే మిగిలిపోయింది. కాబట్టి పేకమేడలా కూలిపోయింది బీఆర్ఎస్ పార్టీ అనేది అందరికీ అర్థమైంది. సంస్థాగత నిర్మాణం అత్యధికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీయే ఎప్పటికైనా నిలబడుతుందని మాకు అర్థమైంది. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. ఏంటంటే కడియం శ్రేయర్ గారి అర్హత చూసినాక ఈమెకు కూడా కెపాసిటీ ఉంది అనుకునే ఇచ్చారు. కడియం శ్రేయర్ గారు అనేక సందర్భాల్లో మీటింగ్లో మాట్లాడుతూ గత 40 ఏళ్ళ నుంచి వరంగల్ అభివృద్ధిని వచ్చుకోలేదు, అనేక సందర్భాలు ఎదుగుపడింది. ఇప్పుడైనా ఈ కాంగ్రెస్ పార్టీకి వచ్చినారు, అభివృద్ధి కోసం వచ్చిన నేను అని చెప్పేసి అనేక మీటింగ్లో చెప్పడం జరిగింది, సభలో చెప్పడం జరిగింది. నిజంగా 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో అనేక పార్టీల ముఖ్యమంత్రి పోస్టులు అన్ని పోస్టులు పనిచేశాడు సార్. వరంగల్ని ఎందుకు డెవలప్ చేయకపోయాడు? వరంగల్ ఒక ఇండస్ట్రీస్ కావచ్చు, పారిశ్రామిక వ్యవస్థ కావచ్చు. కడియం శ్రేయర్ గారు ఒక మార్పు ఉంటూ వరంగల్ ఏదైనా ఒకటి ఉందా? ఇంకేం చెప్తారు? ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా 9 ఏళ్ళు మంత్రిగా పనిచేసినప్పుడు ప్రాజెక్ట్స్ తెచ్చారు. ఏదైతే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఆడపిల్లలకి రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి, ఇంకా చాలా మన గన్పూర్లో కూడా జరిగిన అభివృద్ధి ఏదైతే ఉందో అది కడియం శ్రేయర్ గారు చేసిందే. మీరు ఇప్పటికీ కూడా వెళ్ళి చూస్తే కొత్త శిలాఫలకాలు ఏముండవు, అక్కడ కడియం శ్రేయర్ గారు అప్పుడెప్పుడు వేసినవే ఉంటాయి. ఇంకొక విషయం ఏంటంటే మనం తెలంగాణ ఎందుకు కోరుకున్నాం, ఎప్పుడైనా తెలంగాణ ఎందుకు కోరుకున్నామంటే ఆంధ్ర వాళ్ళు మనకు అన్యాయం చేస్తున్నారన్న విషయంలోనే కోరుకున్నాం. మరి అప్పుడు భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నా కూడా తన స్థాయికి మించి తను ఎంత చేయగలడో అంత చేశాడు. కానీ మన పైన బాస్లు ఉంటారు, ముఖ్యమంత్రులు ఉంటారు, వాళ్ళు మన పైన చిన్న చూపు చూసినప్పుడు మన ప్రాజెక్టులని మనకి ఇవ్వనప్పుడు మనం అంతకంటే ఏం చేస్తాం? ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన విషయం. ఇకపోతే బీఆర్ఎస్లో జరిగిన విషయం ఏంటంటే వరంగల్ని 6 ముక్కలు చేసిళ్ళు. ఇంతకంటే ఘోరం ఏమైనా ఉంటుందా? ఆ రోజు నేను బీఆర్ఎస్ కార్యకర్తను అయినా కూడా నేను బాధపడినా. నా అందమైన వరంగల్ దానికి ఎంతో చరిత్ర ఉంది. దేశంలోనే రాజధానిగా కాకతీయుల రాజ్యంలో ఏలుబడిన రాజ్యం ఇది ఓరుగల్లు. అట్లాంటి ఏది తక్కువ ఉంది చెప్పండి హైదరాబాద్ కంటే? ఇట్లాంటి మంచి ప్లేసెస్ నుంచి వచ్చినా కూడా మన నాయకులు చేయలేనప్పుడు, వాళ్ళ కింద మనం మంత్రులుగా ఉన్నప్పుడు మన స్థాయి ఎంత ఉంటుందో అంతే చేయగలుగుతాం, అంతకంటే ఎక్కువ ఏం చేయలేము. అప్పటికి కూడా కడియం శ్రేయర్ గారు చాలా విషయాలలో కూడా ఓపెన్గా మాట్లాడినారు. కాబట్టి రెండోసారి బీఆర్ఎస్ పార్టీ మమ్మల్ని పక్కన పెట్టడం జరిగింది. ఏదైతే అప్పుడు దళిత బంధువు గురించి కూడా ఓపెన్గా చెప్పిండు, ఇది పులి మీద స్వారీ లాంటిదని. అట్లాంటి కొన్ని పథకాలు, కొన్ని విషయాల మీద తను అపోజ్ చేసినప్పుడు పక్కన పెట్టడం సహజమైపోయింది. తర్వాత తన స్థాయి ఏంటి, ఎంత ఉప ముఖ్యమంత్రి అయినా కూడా పైన ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు, ఆయన ఏం చేస్తాడో దాని ప్రకారం మనం నడుచుకోవాలి. కానీ సొంతంగా కడియం శ్రేయర్ గారు చేసినవి చాలానే ఉన్నాయి అప్పటికి. అయినా కూడా నాయకుల పట్ల వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నడుచుకున్నారు. అవును. ఎన్ని ముక్కలు కాదన్నా, ఇప్పుడు ఏంటి, ఒక ఊర్లో ఒక చోట ఎక్కడో ఉంటారు, గన్పూరే తీసుకోండి, వాళ్ళు ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉంటారు, అక్కడెక్కడో జనగామ ఉంటుంది, అక్కడ వెళ్ళి కలెక్టర్ ఆఫీసు, రెవెన్యూ ఆఫీసులు, వాళ్ళకి పెన్షన్ తీసుకోవాలన్నా, ఆసరా ఏ పథకం చేయాలన్నా అక్కడ పోయి అప్లై చేసుకోవడం, ఇవన్నీ వాళ్ళకి ఇష్టం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామందికి
ఇవన్నీ కాదు పక్కన పెడితే ఒక్కటే మాట ఏంటంటే వరంగల్ అంటే చాలామందికి ఇష్టం. వరంగల్ జిల్లాలో ఉండాలని చాలామంది కోరుకున్నారు. కానీ అట్లా కాకుండా వేరే వేరే జిల్లాలు ప్రజల ఇష్టం లేకుండా చేసినప్పుడు వాళ్ళు చాలామంది ఏమంటారు ధర్నాలు చేశారు, రాస్తారోకలు చేసిండ్రు, అన్నీ చేసిండ్రు కదా. ఇప్పుడు ఏం జరగబోతుంది అంటే మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక కమిషన్ ఏర్పాటు చేస్తున్నారు. దాని ప్రకారం మళ్ళీ కూడా ఏమైనా కలిపి తక్కువ చేయడానికి ట్రై చేస్తారు జిల్లాల్ని. ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిని నేను ఎట్లయినా చేస్తా అని నా మాటగా నేను చెప్తున్నా ప్రజలకు. అది సమస్యలు 4 రకాలు ఉంటాయి. ఒకటి కేంద్ర స్థాయిలో ఉంటాయి, రాష్ట్ర స్థాయి, తర్వాత నియోజకవర్గ స్థాయి, తర్వాత మండలం కానీ గ్రామ స్థాయి కానీ ఉంటాయి. ఈ రకంగా 4 విభాగాలుగా చేసుకున్నప్పుడు మనము ఒక ఎంపీ అభ్యర్థిగా ఏం చేయగలుగుతామో, ఇంతకుముందు వాళ్ళు ఎందుకు చేయలేకపోయారు, లేకపోతే ఉన్న పార్టీ ఎందుకు ఇంట్రెస్ట్ పెట్టలేదు అనేది మనము డిసైడ్ చేసుకోవాలి. ఖచ్చితంగా 4 రకాలుగా మాట్లాడతారు ప్రజలు. కేంద్రం నుంచి రావాల్సినటువంటి కోచ్ ఫ్యాక్టరీలు కానీ ఇట్లాంటివి ఏమైనా ఉన్నప్పుడు వాళ్ళు అడుగుతారు. తర్వాత వాళ్ళ నియోజకవర్గంలో ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడతారు. తర్వాత 3వ అంశంగా వ్యక్తిగతంగా వాళ్ళకి ఏదైనా పథకం రాలేనప్పుడు, తర్వాత ఆసరా పెన్షన్ రాలేదనో లేకపోతే ఇంకోటో చెప్తారు. సో ఖచ్చితంగా అవన్నీ దశల వారీగా చేయడానికే నేను ప్రయత్నిస్తాను. ఇన్ని రోజులు వాళ్ళు చేయలేదు కాబట్టి ఇవి పెండింగ్ ఉన్నాయి. అందుకే ఈసారి కడియం కావ్యకు అవకాశం ఇచ్చి చూడండి అనే కదా నేను మీ ముందుకు వస్తున్నా. ఒకటి ఏంటంటే 10 years నుంచి మాకు ఇల్లు లేవు, తర్వాత మాకు సరైన ఉపాధి లేదు, నిరుద్యోగులు పెరిగిన్లు, ఉన్న ఇండస్ట్రీస్ మూతపడ్డాయి, ప్రైవేటీకరణ జరుగుతుంది. వీటిపైనే వాళ్ళు ఎక్కువ మాట్లాడినారు. కాబట్టి వాటి గురించి మీరు నన్ను గెలిపించుకోండి, నేను ఖచ్చితంగా మీకోసం పోరాడి సాధిస్తాననే చెప్తున్నాను. వ్యక్తి అయినా ఒకటే పార్టీలో పుట్టి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్వాతంత్రం రాకముందు ఉన్న ఒకటే పార్టీ కాంగ్రెస్, తర్వాత కమ్యూనిస్ట్ పార్టీస్, ఇవి అక్కడి నుంచి ఉన్న పార్టీ నుంచే కదా కొత్త పార్టీలు వచ్చినాయి. రీజనల్ పార్టీస్ అప్పటి నుంచే ఉన్నాయా? ఫ్రీడమ్ రాకముందు నుంచి ఉన్నాయా? అందరు కూడా ప్రతి ఒక్క వ్యక్తి కూడా తన ఆలోచనలకు అనుగుణంగా తనకి నచ్చిన విధంగా ఏ పార్టీ అయితే బాగుంటుంది తనకి అని చూస్ చేసుకునే అవకాశం ఏదైతుందో తను అట్లనే చూస్ చేసుకున్నారు. చాలామంది ఓన్లీ కడియం శ్రీహరి గారు కాదు, ఎంతోమంది పార్టీ మారిన్లు. కేసీఆర్ గారు మారిన్లు, ఎవ్వరు మారలేదు చెప్పండి, ప్రతి ఒక్కరు మారిన్లు. అంటే మారినంత మాత్రాన రాజకీయ విలువలోకి తిలోదకాలు ఇచ్చిండ్లంటే మాకంటే ముందు చాలామంది ఇచ్చిండ్లు. సో అదొకటి. ఇంకొకటి, మీరు బిడ్డ కోసము మారిండు అని అన్నారు కదా, ఆయన అంతకుముందు కూడా చెప్పడం జరిగింది, ఇదే నా లాస్ట్ ఎన్నికలు, ఈ కాంగ్రెస్ గాలిలో కూడా నన్ను గెలిపించుకున్నారు స్టేషన్ గన్పూర్ ప్రజలంటే కేవలం కడియం శ్రీహరి గారే మాకు అభివృద్ధి చేస్తాడు అన్న నమ్మకంతో నేను అధికార పార్టీలో ఉంటేనే తొందరగా అయితే ఈ పనులు అన్న ఉద్దేశంతో, మరియు అంతకుముందు కూడా మేము అధికార పక్షంలో ఉన్నా కూడా మా కార్యకర్తలు కూడా ప్రతిపక్షంలో ఉన్నట్టే చాలా కష్టాలు అనుభవించారు. వాళ్ళకి ఎటువంటి సహాయ సహకారాలు అందలేదు. ఇప్పుడు రానున్న 5 ఏళ్ళు కూడా ప్రతిపక్షంలో ఉండడం కూడా మళ్ళీ కార్యకర్తల్ని కూడా కాపాడుకోవాలన్న ఒక ఉద్దేశము, పార్టీ గన్పూర్ని డెవలప్ చేసుకోవాలి, మళ్ళీ నేను నా మార్కు చూపించుకోవాలి అన్న ఒక కసి పట్టుదలతోటి తను పార్టీ మారడం జరిగింది. ఇంకొకటి, కావ్య కోసమే మారిండు అనేది నిజం కాదు. కావ్య గెలిచి ఇంకో పార్టీ గెలుపు సరే, గెలవడానికి నేను ఒక మంచి పార్టీ, ఒక సెక్యులర్ పార్టీ, సెక్యులరిజాన్ని ప్రోత్సహిస్తుంది ప్రస్తుతం. ఎటువైపు బీజేపీ చూస్తే అసలు నేను అన్నీ తీసేస్తాను అనే మాట, అసలు డాక్టర్ రాజ్యాంగము బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఎత్తేస్తా అనే మాటని ఇక్కడ చూస్తే ఇటు మేనిఫెస్టోలో సమన్యాయం అనేది ఒకటి చేర్చడం జరిగింది. ఇన్ని విధాలుగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీయే ఎప్పుడైనా పేదల పక్షాన ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి నా రాజకీయ జీవితం బాగుంటుంది, నా రాజకీయ భవిష్యత్తు ఇందులో నుంచి మొదలైతే బాగుంటుందనే నేను కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. రేపు పొద్దున ఇంకో పార్టీ అంటే బీజేపీ తప్ప ఇంకో పార్టీ లేదు.
బీజేపీ మతతత్వ పార్టీ కాబట్టి వాళ్ళు ఎన్ని చేసినా ఎన్ని ఆఫర్లు ఇచ్చినా డాక్టర్ కడియం కావ్య ఒక దళిత బిడ్డగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారసురాలుగా ఎట్టి పరిస్థితుల్లో కూడా బీజేపీ పార్టీలో చేరడం అనేది జరగదు. అన్నారు కదా కడియం శ్రీహరి గారికి పదవులు ఇచ్చి చేసిందని. కడియం శ్రీహరి గారు జస్ట్ 2015లోనే మంత్రి కాలే, 1994లో కూడా మంత్రి అయ్యాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 9 ఏళ్ళు ఉమ్మడి వరంగల్ జిల్లాకి ఉన్న ఏకైక మంత్రి. పెద్ద పెద్ద పోర్ట్ఫోలియోస్ నిర్వహించాడు అంటే ఆయనంత టాలెంటెడ్ వ్యక్తి కాబట్టే ఆయనకు అవకాశం వచ్చింది. ఇంకొక విషయం ఏంటంటే అప్పుడున్న పరిస్థితులలో ఎవరైతే దళిత ముఖ్యమంత్రి అన్న మాటను తప్పినప్పుడు ఉప ముఖ్యమంత్రినైనా చేస్తా అని చెప్పి చేసినారు. అది కూడా రాగానే మాకేం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మంత్రిని చేయలేదు. అప్పుడున్న పరిస్థితులలో అప్పటి ఉప ముఖ్యమంత్రిని బర్తరఫ్ చేసినప్పుడు పార్టీకి చెడ్డ పేరు రావద్దు, ఎవరైతే బాగుంటుందని చెప్పి వాళ్ళ అవసరాని కోసం కడియం శ్రీహరి గారిని తీసుకొచ్చుకున్నారు తప్ప కడియం శ్రీహరి గారికి రాగానే మంత్రి పదవులు ఏమీ ఇవ్వలేదు. విచారణే కాదు, ఏదైనా చేయొచ్చు, వాళ్ళ దగ్గర ఆధారాలు ఉంటే అన్నీ చూపెట్టవచ్చు. కడియం శ్రీహరి గారు మొదటిసారి ఎమ్మెల్యే కాలేదు. ఎప్పుడు ఎమ్మెల్యే అయినా కూడా ఆయన ఎస్సీ నియోజకవర్గం నుంచే అయ్యిండంటే ఆయన అఫిడవిట్లు కానీ ఆయన సర్టిఫికేట్స్ కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ అన్నీ కూడా రిటర్నింగ్ ఆఫీసర్స్కి ఇవ్వడం జరిగింది. మరి ప్రతిసారి కూడా ఎన్నికల్లో పాల్గొన్నప్పుడు ఇదే సమస్యలు లేవనెత్తుతున్నారు. కానీ రిటర్నింగ్ ఆఫీసర్కి కానీ ఇంకెవరికి కానీ ఒక లేఖపూర్వకంగా కానీ లేకపోతే ఓరల్గా కానీ ఒక ఏమంటారు ఇతను ఈ క్యాస్ట్ కాదు అని నిరూపించట్లేదు. అలిగేషన్స్ని ఏది కూడా ప్రూవ్ చేయకుండానే ఊరికే నోరు పారేసుకుంటున్నారు. వాళ్ళంతా ఓడిపోయేటోళ్ళే ఇట్లాంటి మాటలు మాట్లాడతారు. అది కడియం శ్రీహరి గారి విషయంలో. నా విషయంలో కూడా మొన్నటి రిటర్నింగ్ ఆఫీసర్ స్క్రూటినీలో కూడా కనీసం వాళ్ళు అభ్యర్థులు కూడా రాలేదు. వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా కనీసం ఓరల్గానో లేకపోతే మరి మాకు చూపెట్టొచ్చు కదా, ఆధారాలు ఉంటే చూపెట్టండి ఎస్సీ కాదని. ప్రతిసారి ఈ మాట అనడము, టైంపాస్ చేయడము, ఓడిపోయి వెళ్ళిపోతారు వాళ్ళు. కానీ గెలిచే మమ్మల్ని ప్రతిసారి కూడా ఎస్సీ కాదు అంటే ఇంకెన్ని సంవత్సరాలు? ఇప్పుడు కడియం శ్రీహరికి 72 సంవత్సరాలు అంటే ఇంకెన్ని సంవత్సరాల పాటు తను ఎస్సీ అని నిరూపించుకోవాలి? అంత అవసరం ఏంటి? ఉంటే ముందే ఫస్ట్ ఎలక్షన్లోనే డిస్క్వాలిఫై అయ్యేటోడు కదా. లో ఏదైనా రిపోర్ట్ చేసుకోవచ్చు. వీఆర్ రెడీ ఫర్ ఎవ్రీథింగ్, ఎనీథింగ్. ఒకటి ఇంకా వీళ్ళ విమర్శల మీద కూర్చొని కోర్టు కేసులు లేకపోతే పత్రికా ముఖంగా ప్రెస్ మీట్లు పెట్టి టైం వేస్ట్ చేసుకోవడం మాకు ఇష్టం లేదు. మేము కేవలం ప్రజలకి ఏమైనా మా వల్ల లబ్ధి చేకూరుతుందా, మంచి జరుగుతుందా అన్న ఉద్దేశంతో రాజకీయాలకు వచ్చినాం. మా టైం దానికే ఉపయోగిస్తాం. కానీ ఇట్లాంటి పనికిరాని చెత్త విషయాల గురించి మేము ఎట్టి పరిస్థితులలో కూడా టైం వేస్ట్ చేసుకుంటాం. ఒకటి ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాకు 2018లో కూడా ప్రామిస్ చేశారు టికెట్ ఇస్తామని. కానీ అప్పుడు కూడా మాట నిలబెట్టుకోలేదు. అప్పుడు వాళ్ళ పరిస్థితులలో ఎవరిని పెట్టినా గెలుస్తారు అన్న నమ్మకం ఉంది కాబట్టి ఇచ్చారు. కానీ ఈసారి ఏమైంది అంటే వాళ్ళకి టఫ్ ఫైట్ ఇవ్వడానికి ఒక బలమైన అభ్యర్థి కావాలి, ఒక బలమైన ఇమేజ్ ఉన్న నేత కడియం శ్రీహరి బిడ్డ అయితే బాగుంటుందని చెప్పి నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. కానీ వద్దనుకొని వచ్చాం. ఇటు రాగానే కాంగ్రెస్ పార్టీ కూడా ఇచ్చింది అంటే అది కేవలం కాంగ్రెస్లో మన కడియం శ్రీహరి గారికి ఉన్న క్లీన్ ఇమేజ్, క్రెడిబిలిటీ, ఏదైతే పనిచేసే తత్వం ఉందో దాన్ని చూసే ఇచ్చారు. కడియం శ్రీహరికి అన్ని వర్గాలలో అన్ని ప్లేసెస్లలో ఉమ్మడి వరంగల్ జిల్లాలలో అందరితోటి కూడా సత్సంబంధాలు ఉన్నాయి. ఎవరైతే ప్రత్యర్థులు ఉన్నారో వాళ్ళు కేవలం రాజకీయాలకి మాత్రమే పరిమితమైనారు. కానీ బయట ప్రజలందరూ కూడా మమ్మల్ని చాలా ప్రేమగా ఆదరిస్తున్నారు. వాళ్ళే కాకుండా సెకండ్ జనరేషన్ అయినటువంటి వాళ్ళ పిల్లల్ని కూడా తీసుకొచ్చి మాతోటి కల్పించి మీకే సపోర్ట్ చేస్తామని చెప్తున్నారు. అంటే ఇది ఖచ్చితంగా ఇంతవరకు కడియం శ్రీహరి గారి ఎరా నడిచింది, తర్వాత కడియం కావ్య ఎరా కూడా నడుస్తుంది. అది కూడా ఇదే పద్ధతిలో నీతి నిజాయితీగా ఉంటుందని మీ అందరికి తెలియజేసుకుంటున్నాను. ప్లీజ్ ఒక్కొక్కరు అడగండి, ప్రశ్నలు కూడా ఎక్కువైపోయింది ప్లీజ్. ఎందుకంటే బీజేపీ వచ్చే ఏమంటారు వచ్చినప్పుడు చూద్దాం.
సెంట్రల్లో బీజేపీ అసలే రాదని మేము నమ్ముతున్నాము. ఎందుకంటే ఏదైతే వాళ్ళు 400 సీట్లు అంటున్నారో ఇప్పుడున్న ఎస్సీ ఎస్టీ మైనారిటీ క్రిస్టియన్స్ ముస్లిమ్స్ మహిళలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా రేపు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు. ఒకవేళ కాని రోజు మళ్ళీ మీరు ఇదే ప్రశ్న వేయండి, అప్పుడు నేను నీకు సమాధానం చెప్తాను. అంటే నాకు అర్థం కాలేదు, ఒక్క నిమిషం. ఇప్పుడు అంటే రాజకీయాలలో అదే పార్టీ ఇప్పుడు కేంద్రంలో చూసుకున్నట్టయితే ప్రతిసారి ఎన్నో పార్టీలు ఉంటాయి కదా. ఇక్కడంటే 2 పార్టీలేనా, అక్కడ ఎన్నో పార్టీలు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆ పార్టీ అభ్యర్థినే గెలిపించుకుంటే పనులైతే అని గ్యారంటీ లేదు. అప్పుడు కూడా ఇదే విధంగా నేను ఫైట్ చేస్తా, బీజేపీ వచ్చినా కూడా కాంగ్రెస్ నుంచి. మేడం, వరంగల్ జిల్లాలో 40 సంవత్సరాల కాలం పాటు పార్టీలు ఆదరించకపోయినా వరంగల్ ప్రజలు స్టేషన్ కల్పూర్ ప్రజలు కావచ్చు, అటు శ్రీహరి గారి వెంట ఉన్నారు 40 సంవత్సరాల కాలం. గడిచిన 10 సంవత్సరాల కాలంలో అధికారంలో ఉన్నప్పటికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాక, నిరుద్యోగులకు పెన్షన్ రాక, నిరుద్యోగ వృద్ధి రాక, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు రాక, పెన్షనర్లు లక్షలాది ఆసరా పెన్షన్ల